నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపర్సల వెంకటేష్. ఏఐ గ్లోబల్ సమ్మిట్ 2026 ఎట్లా జరిగింది అంటే, ఎప్పుడైనా ఏదైనా ప్రజల కోసం, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రపంచ దేశాలే కాదు, ఈ దేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాలు అది పూల వర్షం కురిపిస్తారు. కానీ అందులో అంటే ఏతులకు పోయా లేదంటే మసి ఊసి మారడిగాయలు అమ్మడానికి ఏ పని చేసినా అవి ఖచ్చితంగా ప్రజల ముందు, ట్రంప్కు ఆ దేశ ప్రజల ముందు, ఆ దేశ సుప్రీంకోర్టు ఎంత ఘోరంగా అవమానపరిచిందో సేమ్ ఈ దేశ ప్రజల ముందు తప్పులు చేసిన నరేంద్ర మోడీ గారికి కూడా అదే వస్తుంది. ఈ 2026 ఏఐ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినటువంటి ట్రంప్ గారికి ఖచ్చితంగా ఎవరి కోసం, ఎవరి ఉద్దేశం కోసం, ఎవరికి పబ్లిసిటీ చేయాలి, ఎవరు రావాలి, అసలు ఎలాంటి ఆలోచనతోనే పిల్లలకి ఎంత ఖర్చు పెట్టాలి, ఎవరు పెట్టాలి అనేది చూస్తే ముఖ్యంగా వాళ్ళ మీద పడ్డ అపనిందన తొలగించుకోవడానికి, ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి చేసిన ఒక స్టంట్ మాదిరిగా ఇది కనబడుతూ ఉంది. ఇందులో ఎందుకు నేను ఆ మాట అంటున్నంటే, ఆదాని అంబానీలు ముందుకు వచ్చి ఈ ఏఐ సమ్మిట్కి ఖర్చు పెడతాము అని చెప్పి ఎంత 10 లక్షల కోట్ల రూపాయలు, ఇది మామూలు విషయం కాదు. ఇది అంటే 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం మేము ఏఐకి, ముందరకు వస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తామని ఆదాని అంబానీలు ముందరకు వచ్చారు. అంటే ఎవరు ఈ ఆదాని అంబానీలు? ఆదాని అంబానీలతోటే నరేంద్ర మోడీకి చాలా ఇబ్బంది అయింది. దేశ ప్రజలు అంబానీలకు దోషి పెడుతున్నాడని చెప్పారు కాబట్టి వాళ్ళ మీద ఉన్న ముద్రను పొడగొట్టుకోండి, ప్రజల వ్యతిరేక ముద్రను పొడగొట్టుకోవడానికి ఈ ప్రయత్నం కనబడుతుంది. ఎంబడే చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి ఎస్ మీరు గ్లోబల్ సమ్మిట్ అని పెడితే నేను ఖచ్చితంగా మా ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల మందిని ట్రైనింగ్ చేస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు. 10 లక్షల మంది ట్రైనింగ్ చేస్తామని చెప్పి. అంటే అన్నిటికన్నా ఒక పరువు, ఈ దేశం పరువు అంశం ఏంటంటే, ఈ దేశంలో సుమారు నాకు తెలిసి 1100, 1200, మినిమం 1100 అనుకో యూనివర్సిటీలు ఉంటాయి ఈ భారతదేశంలో. అందులో యూనివర్సిటీలో సగానికి సగం ప్రైవేట్ యూనివర్సిటీలు ఉంటాయి, సగం గవర్నమెంట్ ఉంటాయి. ఎవరైనా అవునన్నా కాదన్నా గవర్నమెంట్ కన్నా ప్రైవేట్లే అనుకో. అందులో 150, 160 డీమ్డ్ యూనివర్సిటీలు ఉంటాయి. డీమ్డ్ అంటే మేము అటానమస్, డీమ్డ్ అంటే ఒక ప్రైవేట్గా మేము అంతా మేమే, సర్టిఫికేట్లు వాళ్ళే ప్రింట్ చేస్తారు, వాళ్ళే పేపర్లు తిస్తారు, అల్లి చేస్తారు, అట్లాంటి యూనివర్సిటీలు ఉన్నాయి. అయితే మేము 70 దేశాలకు ఇన్విటేషన్ పంపినాం. విదేశాంగ మంత్రి మాట్లాడుతూ 70 దేశాలకు ఇన్విటేషన్ పంపినాం, 80కి పైగా దేశాల మంది వచ్చేటట్టున్నారు అని చెప్పి గప్పాలు కొట్టిరు. అయితే అక్కడ ఉన్న ఏర్పాట్లు తిండి తక్కలేదు, ఆ మంది గుంపులకు అర్థం కాక బిత్తరపోయింది ప్రోగ్రాం. అది పక్కన పెడితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో గల్గోటి అనేటువంటి ఒక యూనివర్సిటీ మేము ఇక నెంబర్ 1 యూనివర్సిటీ. అంటే ఆ గల్గోటి యూనివర్సిటీ ఏం పని చేస్తుంది, దాని క్యారెక్టర్ ఏంది, దాని యొక్క ప్రొడక్ట్ ఏంది, దానికి ఉన్న అదేంది అని చెప్పి పరిశీలించకుండా దీనికే ఒక పెద్ద ఎత్తున వీళ్ళు అవార్డులు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉందంట. ఆ యూనివర్సిటీ ఏం చేసిందంటే, మేము ఏఐతోని ఒక మంచి టాయ్ని, ఒక కుక్కను తయారు చేసినాం, అది ఇట్లా చేస్తాం, మా కాలేజీ విద్యార్థులు అట్లా చేసి ఇట్లా చేసి ప్రపంచానికి పరిచయం చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి ఆ స్టేజ్ మీద ఆ కుక్కతో రిమోట్ కంట్రోల్, ఎంత టెక్నాలజీ డెవలపర్ రిమోట్ కంట్రోల్తోనే అదేందో చేయడానికి పోయారు. అది చేసినాక ఓకే అనుకొని గప్పాలు కొట్టి, భారతదేశంలో మోడీ పెట్టిన కాలేజీలో మంచిగా చేస్తురాయా, చదువు బాగుందని చెప్పుకుంటే ప్రజలు గొర్రెలు కాబట్టి నమ్మేస్తారని చెప్పి వీళ్ళు అనుకున్నారు. అది పెట్టేసిర్రు, ఆ కుక్కను ఆడిపించారు ఆ గల్గోటే యూనివర్సిటీ. ఆ తర్వాత ఏం చేసింది, ఎప్పుడైతే ప్రపంచ దేశాలు కదా, కనీసం వీళ్ళు 70 దేశాలకు ఇన్విటేషన్ పంపారు, 80 దేశాలు వస్తాయని చెప్పారు. ఇక కంపెనీల సీఈఓలు, చాలామంది దేశాధ్యక్షులు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఆడికి వచ్చారు. ప్రపంచ మీడియా మొత్తం చూస్తూ ఉంటే ఈ కుక్కతో ఆడిపించారు, ఏమేమో చేసారు. ఆ చేసిన గంటల్లోనే చైనా ఏం చేసిందంటే, మీ బొంద మీరు తయారు చేసిన యూనివర్సిటీ, గల్గోటే యూనివర్సిటీ తయారు చేసిన కాదు, మాది ఆన్లైన్లో పెట్టినాము, కనీసం ఆ లేబుల్ కూడా మార్చలేదు, 2,50,000 పెడితే ఆన్లైన్లో ఉంది, కొనుక్కున్నట్టున్నారు వీళ్ళు, కొనుక్కోవచ్చు ఎవరైనా అని చెప్పి చైనా చెప్పినప్పుడు చైనా ప్రపంచ దేశాలకు మొత్తం పోయింది. అంటే నరేంద్ర మోడీ పరువు తీసుకున్నాడా, పరువు నిలబెట్టిన మీటర్. ఆదాని అంబానీలు అంటే 10 లక్షల కోట్లు, వీళ్ళే అప్పులు ఏం చేశారంటే 25 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిరు. ఎవరు? మోడీ. 10 లక్షల కోట్లు అంటారు, 100 లక్షల కోట్లు అంటారు, రాలేదేం పోయింది, ఎవరు చూసేది? స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసినట్టే. అంటే ఆదానుల మీద పడ్డది చంద్రబాబు నాయుడు. వీళ్ళంతా చూడంటే ఒక కుమ్మక్కుతోని ఏదో మసి ఊసి మారడగలమ్మనిక పోయారు. ఒక టెక్నాలజీ లేదు, ఒక కాలేజీలల్లో ఒక సిస్టమ్ లేదు, ఒక పరువు లేదు. అంటే భారతదేశంలో గత 15 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా ఎంత మోసపూరితమైనటువంటి యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీలు అయితే దొంగ డాక్టరేట్లు ఇస్తారు. డాక్టరేట్లు వాడు 10th పాస్ కానీ ఫెయిల్ కానీ, ఇంటర్మీడియట్ అని కూడా ఎవరికి వాడితే దానికి పిలుచుకపోయి 50,000, 1,00,000 ఏం చేయాలని అర్థం కాక విద్యార్థులకు కష్టపడితే వాళ్ళ నైపుణ్యానికి, వాళ్ళ కష్టానికి భవిష్యత్తులో డాక్టరేట్ తీసుకోవడం అంటే ప్రపంచ స్థితిగతులు మార్చే వ్యక్తికి ఇవ్వాలి.
ఎవరు డబ్బులు ఇస్తే వానికి అమ్ముకుంటున్నటువంటి యూనివర్సిటీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. భారతదేశంలో 420 10 30 ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీలు. ఇవన్నీ కలిపి అందులో డీమ్డ్ యూనివర్సిటీలు అయితే డాక్టరేట్లు కూడా అమ్ముకుంటున్నాయి. అంటే ఏమర్థమైంది? ఈ దేశంలో యూనివర్సిటీలు ఒక చెత్త చదువు చెప్తున్నాయి. విద్యార్థులు తన పేద విద్యార్థులకు చదువు దూరం చేసి డబ్బులు గుంజి మసి ఊసి మారడగాయల. ఇంతకు మొదలు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలల్లో ఎక్కడో చదివిన తీసుకొచ్చి ఆయన ఫోటో వేసుకున్నారు. అందరూ శ్రీ చైతన్య అదే వేసుకున్నాడు, నారాయణోడు అదే వేసుకున్నాడు. అంటే ప్రజలను అబద్ధాల చేత తన బద్మాషి మాటల చేతనే ఇలా మోసం చేస్తున్నారు తప్ప ఈ దేశంలో నాణ్యత లేదు. నాణ్యతమైన యూనివర్సిటీలు లేవని ప్రపంచం ముందు భారతదేశం పరువు తీసిన ఈ దుర్మార్గులు. ఒకటి కాదు, మామూలు కాదబ్బా. చంద్రబాబు నాయుడు రాని, నువ్వు ఎవరైనా రాని, దొంగ డాక్టరేట్లు ఏంది? చైనా కుక్క తయారు చేస్తే దాని లేబుల్ ఉంటుంది కదా, స్టిక్కర్, చైనా తయారు, మేడ్ ఇన్ చైనా, అది కూడా తీయలే. మేడ్ ఇన్ చైనా అని స్టిక్కర్ తీయకుండా సుమారు 80 దేశాలు పార్టిసిపేట్ చేస్తే అనేక కంపెనీల సీఈఓలు, దేశాధ్యక్షులు వచ్చిన మీటింగ్లో ప్రపంచ దేశం మీడియా ముందు మా యూనివర్సిటీ తయారు చేసిందని ఒక చెత్త బద్మాషి దొంగ యూనివర్సిటీ అది ఏం చేసింది? ఆ యూనివర్సిటీ అంటే మేమే తయారు చేసినామని చెప్పి భారతదేశానికి ఉన్న పరువు తీసింది. అంటే ఈ దేశంలో ఉన్న యూనివర్సిటీల మీద ఒక యజమాయిషి లేదు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. ఎట్లా దోచుకోవాలి, ఎట్లా మోసం చేయాలి, చదువు లేకుండా ఈ దేశ పార్లమెంటును ఓపెన్ చేస్తే మొత్తం సన్నాసులు బూడిది చూసుకొని బరిబతిలో గోసి కట్టుకొని వచ్చి ఆడ ఓ మంత్రదండం పట్టుకొని పార్లమెంట్లో పెట్టినటువంటి ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఈ దేశంలో కొనసాగుతుంది. వీళ్ళకి చదువు లేదు. అంధభక్తులు, పనికి మాలిన విధవలు, 10th క్లాస్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్ గాళ్ళు కోట్ వేసుకుంటారు. ఇట్లా కోట్ వేసుకొని పెద్ద కలరింగ్ ఇచ్చి ఉంగరాలు పెట్టి ఒక అవార బ్యాచ్ తయారై జై శ్రీరామ్ అనుకుంటే కొంతమంది, అందరు కాదు, హిందువుల నేను కూడా హిందువులు అందరు కాదు. ఇవన్నీ యూనివర్సిటీలలో చదువు లేక పట్టాలు కొని దొంగ సర్టిఫికేట్లో ఉంది ఈ దేశ ప్రధాని దొంగ సర్టిఫికేట్ కొన్నాడు. కొనుక్కమంటే ఆయన కొనడం తీసుకున్నాడు. అంటే ఈ దేశ పరువు 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు ఈ భారతదేశం వెనుకపోయింది. ఇది ఎంత ఘోరం అయ్యా మామూలు. ఈ గల్గోటే యూనివర్సిటీ మీద ఏం చర్య తీసుకుంటారు మరేం కథ? ఇంత అంటే వచ్చిన వాళ్ళకు భోజన వసతులు కూడా చక్కలేవాడు. అంటే 10 లక్షల కోట్లు పెడతానన్న ఆదాని అంబానీలు వచ్చిన వాళ్ళకి బువ్వ పెట్టలేదు. చంద్రబాబు నాయుడు 10 లక్షల స్టూడెంట్ను తయారు చేస్తున్నాడు. వీళ్ళంతా దొంగల మూటలకు కూడా వాళ్ళకొని మాట్లాడినా మరి ఎట్లా చేసినా అర్థం కాదు నాకు. అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఆదాని అమ్మాయిలకు వ్యతిరేకత ఉంది. అరే వాళ్ళే పెడుతుర్రా, ఈ దేశాన్ని వాళ్ళే మారుస్తుర్రా అని తట్టు తయారు చేసిండు మోడీ. బొక్క బోర్రా పడ్డాడు. ఇజ్జత్ పోయింది, పరువు పోయింది. ఇది ఇలా పరిస్థితి, ఇలా యొక్క గ్లోబల్ సమ్మిట్ యొక్క సంగతి. అందరు ప్రపంచ దేశం ముందు పరువు పోయింది. బిల్ గేట్స్ కూడా ఆయన వదిలిపెట్టిపోయినట్టే కొట్టింది. లాస్ట్ మూమెంట్లో స్పీచ్ చేయకుండా ఏదో చేసిపోయి. అంటే మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని పరువు రోజు రోజుకు అన్ని రకాలుగా దిగదారుస్తూ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం. మీరే ఆన్సర్ చెప్పండి, ఎలా ఉంది ప్రభుత్వానికి? కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఏబీఎం మీడియా. ఏబీఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.